పుతిన్ మీద అటాక్ చేశారా? ఇది నిజమైతే పుతిన్ ఊరుకుంటాడా? పుతిన్ లాంటి లీడర్ని ఒక్కసారి టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ అనేది ఫెయిల్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఆ టార్గెట్ అనేది మనకి ఫెయిల్ అయింది అంటే పుటిన్ టార్గెట్ లిస్ట్లోకి ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు పుతిన్ మీద అటాక్ చేశారు అని ఈ మంత్ 29, 28, 29 పుతిన్ మీద చాలా మీడియా ఛానల్ పుతిన్ మీద అటాక్ జరిగిందని కన్ఫర్మ్ అయితే చేశాయి. కానీ అఫీషియల్గా ఎక్కడ బయట కనిపించేది ఏది నిజమైతే కాదు, ఏ వీడియో నిజమే లేదు. పుతిన్ మీద అటాక్ జరిగింది. ఆల్మోస్ట్ 91 డ్రోనులతో పుతిన్ ఇంటిపైన అటాక్ చేశారని చెప్పి అఫీషియల్గా రష్యా గవర్నమెంట్ అయితే చెప్తుంది. యుద్ధం అంటే బాంబులు తుపాకీలు మాత్రమే కాదు, శత్రువుని దెబ్బకొట్టడం ఎంత ఇంపార్టెంటో అది ప్రపంచాన్ని నమ్మించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకొకటి, రష్యా గుండెకాయ లాంటి టువాసి ఆయిల్ రెసిడెన్సీ పైన కూడా యుద్ధం జరిగిందని దాడి జరిగింది అయితే చెప్తుంది. ఇంటి బ్లోయింగ్ ఆన్సర్ ఒకటి ఉంది. పుతిన్ ఇంటిపైన జరిగిన దాడికి ఏ ప్రూఫ్స్ అయితే లేవు, కానీ టువాప్సే పోర్ట్ మీద జరిగింది అయితే అలా అయితే లేదు. దానికి కుప్పలుగా వీడియోస్ అయితే ఉన్నాయి, కుప్పలుగా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఆ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ కానీ ఎందుకు ఇంత తేడా? ఒకదానికి సాక్ష్యాలు లేవు, ఇంకో దానికి చాలా ఎవిడెన్సెస్, ఒకదానికి సాక్ష్యాలు లేవు. అర్థం ఏంటి? రష్యా పుతిన్ విషయంలో ఏమైనా అబద్ధం చెప్తున్నారా, లేదా ప్రపంచంలో సింపతి సంపాదించాలని చెప్పి చూస్తున్నారా? బలుపు ఉంటే అంత బలుపు ఉంది, మాట్లాడుకుందాం. ఇవి మాట్లాడుకునే వెళ్ళే ముందు మనకి జియో పాలిటిక్స్ అంటే కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఛానల్ని, అలాగే బిల్లు కూడా లైక్ కొట్టండి. ముందుగా పుటిన్ ఇంటిపైన దాడి జరిగిందనే విషయాన్ని అనలైజ్ చేద్దాం. 91 డ్రోనులతో అటాక్ జరిగిందని రష్యా గవర్నమెంట్ అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఆ 91 డ్రోన్లు ఏమైనాయి? డిసెంబర్ 29, 30 రష్యా అధ్యక్ష సెర్గీ లావ్రోవ్ మీడియా ముందుకు వచ్చి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఉక్రెయిన్ రష్యా పైన దాడి చేసింది అని. మా అధ్యక్షుడు పుతిన్ని చంపాలని ఉక్రెయిన్ 91 డ్రోన్లతో పుతిన్ ఇంటిపైన దాడి చేసింది అని రష్యా గవర్నమెంట్ చెప్తుంది. చేసింది అయితే నిజం, దీన్ని మేము ఖచ్చితంగా ప్రతీకారం అయితే తీర్చుకుంటాం. ఒక దేశ అధ్యక్షుడు బెడ్రూమ్ వరకు 10 డ్రోన్లు వచ్చాయంటే ఇది ఖచ్చితంగా మామూలు విషయం అయితే కాదు. కానీ మనం కొంచెం డీప్గా లాజిక్గా ఆలోచిస్తే ఇండియా ఎప్పుడు రష్యాకే సపోర్టే, మనం కూడా ఇప్పటికీ రష్యాకే సపోర్ట్ చేస్తున్నాం. కానీ చిన్న అనాలిసిస్ చేద్దాం అంతే. అది రష్యా చేసినా దానికి ఒక పర్పస్ ఉండొచ్చు, కానీ వెస్టర్న్ మీడియా అసలు దాడే జరగలేదు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తుంది. దానికి ఓన్లీ ఒకటే, వీడియోస్. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. ఇంటర్నెట్లో ఏం చూసినా ఏం జరిగినా ప్రతి ఒక్కటి మనకి ఇంటర్నెట్లో అయితే వచ్చేస్తుంది. కానీ పుతిన్ ఇంటిపైన జరిగిన దాడి మాత్రం ఇంటర్నెట్లో అవైలబుల్గా లేదు. అలాంటిది 91 డ్రోన్లతో ఉక్రెయిన్ యుద్ధానికి అలా 91 డ్రోన్లతో ఉక్రెయిన్ మాత్రం దాడి చేస్తే దానికి పేల్చడానికి దాన్ని ఎయిర్ రిపేర్ సిస్టమ్ అది ఎదుర్కొంది. కానీ ఆ టైంలో ఎంత సౌండ్ వస్తుందో మనకు తెలుసు, కానీ ప్రజలకి ఎవరికి తెలియలేదు. అంటే అది ఏంటి? ఆకాశంలో వచ్చే మెరుపులు కనీసం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు సౌండ్స్, 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఆ సౌండ్స్ వినిపిస్తాయి, మళ్ళీ ఆ సౌండ్స్ కనిపిస్తాయి. అదేంటి బ్రదర్ అలా అంటున్నావు? మినిస్టర్ ఏమో 41 అంటున్నారు, ఆర్మీ ఏమో 91 అంటున్నారు, మిగతా 50 డ్రోన్స్ ఏమైపోయాయి? అదే పాయింట్కి మనం ఇప్పుడు వద్దాం. వరల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ సాయంత్రం 5ంటికి ఈ దాడిలో పుతిన్కి ఏమన్నా అయ్యి ఉంటే ప్రపంచం మొత్తం షేక్ అయ్యే ఉండేది. ఎందుకంటే ప్రపంచాన్ని బూర్ది చేసేలాగా న్యూక్లియర్ వెపన్స్ని 10-15 నిమిషాల్లో వేల న్యూక్లియర్ బాంబులు మిసైల్స్ లాంచ్ అయి ఫస్ట్ అమెరికాని సర్వనాశనం చేస్తాయి. ఇలా వరల్డ్ వైడ్గా వినాశనం క్రియేట్ చేస్తారు.
ఇది తెలిసి కూడా ఈ జోకర్ గాడు డైరెక్ట్గా బోర్డర్లో యుద్ధం చేయకుండా పుతిన్ ఇంటిపైన గత 3 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ నాటోలో కలవాలి అనుకోవడం. ఉక్రెయిన్ నాటోలో కలిస్తే రష్యాకి ప్రమాదం. ఆ దేశం కలిసి అమెరికా చేస్తాయి. వచ్చి అక్కడ తమ మిలిటరీని పంపిస్తుంది. దగ్గరగా తమ బార్డర్లో అమెరికా సైనికులు, అమెరికాని వెపన్స్ అక్కడ ఉండడం రష్యాకి ఇష్టం లేదు. ఎందుకంటే అది రష్యాకు ప్రమాదం. ఇలా చేయకూడదు అని కన్విన్సింగ్గా చెప్పాడు, కానీ దానికి వాడు ఒప్పుకోలేదు. దాంతో తన దేశం ప్రమాదంలో పడుతుంది అని రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. రష్యా ఉక్రెయిన్ సైనికులు దాదాపు 5 లక్షల సైనికుల్ని అయితే చనిపోవడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద యుద్ధంగా దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ట్రంప్ పవర్లోకి రాకముందు కేవలం ఒకే ఒక రోజులో ఆ యుద్ధాన్ని ఆపేస్తానని మాటిచ్చాడు. ఇలా చెప్పి ఇతను ప్రెసిడెంట్గా గెలిచాడు. ఇతను ఇచ్చిన మాట ప్రకారం ట్రంప్ సంవత్సరం నుంచి ఈ యుద్ధాన్ని ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అగ్రిమెంట్ చేసే ప్రయత్నాలు అనేక సార్లు చేశారు. ఈ జోకర్ గాడి కారణంగా పీస్ డీల్ జరగలేదు. వీడి ప్రాబ్లం ఏమిటి అంటే, నిజానికి వీడొక ప్రొఫెషనల్ కమెడియన్. ఈ కమెడియన్ని ప్రెసిడెంట్ చేశారు. ఒక రకంగా వీడొక జోకర్ గాడు. ఈ యుద్ధం కారణంగా వీడు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. రష్యాతో యుద్ధం చేయడానికి అమెరికా వీడికి దాదాపు $120 బిలియన్. యూరోపియన్ కంట్రీస్ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బులు తీసుకున్నాడు. అందులో చాలా డబ్బులు వీడు కరప్షన్ చేసి వాడి అకౌంట్లో దాచుకున్నాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా ఉక్రెయిన్ జర్నలిస్టులు, ఉక్రెయిన్ మీడియా హౌస్లు చెప్తున్న మాట. కావాలి అంటే పక్కన ప్రూఫ్స్ ఇస్తాను చూడండి. ఎలాగో దేశంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి వీడికి నచ్చినట్టుగా అక్కడ మీడియాని, ప్రజల్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ దేశంలో ఎలక్షన్ జరగకుండా చేశాడు. వేరే లీడర్ రాకుండా చేశాడు. వీడికి అగేనెస్ట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. వీడికి అగేనెస్ట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నాడు. ట్రంప్ తీసుకొచ్చిన ఈ పీస్ ప్లాన్ ప్రకారం 2 దేశాల మధ్య అగ్రిమెంట్ జరిగిన వెంటనే యుద్ధం ఆగిన వెంటనే ఉక్రెయిన్లో నెల లోపే ఎలక్షన్ జరగాలి. వీడికి చాలా క్లియర్గా తెలుసు యుక్రెయిన్లో మళ్ళీ ఎలక్షన్ జరిగితే వీడు పవర్లోకి రాడు. అందుకే వీడు పవర్లో ఉండాలి అంటే ఈ యుద్ధం ఇలాగే జరుగుతూ ఉండాలి. ఆ కారణం వల్లనే వీడు కావాలి అని పీస్ డీల్ జరగబోతుంది, యుద్ధం ఆగబోతుంది అన్న తెలిసిన వెంటనే కొత్తగా జస్ట్ 2 రోజుల ముందే వీడు ట్రంప్తో కూర్చుని రష్యాతో పీస్ డీల్ గురించి మాట్లాడాడు. మీటింగ్ చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 90% వరకు పీస్ డీల్కి అని వీడి ముందే మీటింగ్ చాలా బాగా జరిగింది.